హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్‌తో మీ ముందుకొచ్చేసా. అరకులనేవి బాగా అయిపోతూ ఉంటాయి. చూసారు కదా ఎలా అయిపోయింది ఈ బకెట్. కొత్త బకెట్ కాస్త అలాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలి. తొందరగా రిమూవ్ అయిపోవాలంటే కొంచెం బేకింగ్ సోడా తీసుకొని మనం కమోడ్ క్లీనర్ ఉంటుంది కదండి, హార్పిక్. ఈ హార్పిక్ చూసారు కదా, ఈ విధంగా మనం వేస్తే ఇలాగైతే ఫామ్ అవుతుందండి. మంచిగా ప్లఫీగా ఫామ్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఏదైతే బకెట్లు ఉన్నాయో ఆ బకెట్ మీద మనం జస్ట్ స్ప్రెడ్ ఇలాగ మామూలుగా స్ప్రెడ్ చేసుకోవాలి. బకెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బయట కానీ లోపల కానీ చుట్టుపక్కలంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ బకెట్ని పక్కన పెట్టేసారండి. చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. గట్టిగా కూడా ప్రెస్ చేయక్కర్లేదు మాట. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. కొంచెం మీకు వదలలేదు అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి మంచిగా రుద్దేస్తే అయిపోతుందండి. ఎంతటి నీటి మరకలైనా సరే ఈ లిక్విడ్తో అయితే, ఈ పేస్ట్తో అయితే రిమూవ్ అయిపోతుందండి. పేస్ట్ మనం పళ్ళకే కాకుండా చాలా చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. దాంట్లో ఏంటంటే ఒక టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇది ఆనియన్ అండి. మనం కట్ చేసుకుంటాం కదా, ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ఆనియన్ కానీ కట్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది మనకి చేతికి బాగా ఉంటుంది. ఎంత సబ్బుతో రుద్దినా సరే ఒక్కసారి పోదు కదండి. అంతేకాకుండా వెల్లుల్లిపాయ కట్ చేసినప్పుడు సరే ఈ ఆనియన్స్ అనేది, వెల్లుల్లిపాయ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. టూత్ పేస్ట్ ఏదైతే కొంచెం ఉందో చేతికి మంచిగా అప్లై చేసేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ టూత్ పేస్ట్ చేతికి అప్లై చేసుకొని బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆనియన్ స్మెల్ అనేది రాదు, వెల్లుల్లిపాయ స్మెల్ కూడా రాదండి. బెస్ట్ జనరల్గా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లం అంటే పీరియడ్స్. సో ఈ పీరియడ్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్కి బెడ్షీట్స్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ అడ్డుకుపోతుంది. ఎప్పుడు కాకపోయినా ఒక్కొక్కసారి అంటుకుతుంది కదండి. సో అది ఎంత వాష్ చేసినా అంటుంది కదండి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మనం టూత్ పేస్ట్ని ఎక్కడైతే ఆ మరకలు ఉన్నాయో ఆ మరకలు చోట పే చేసి చూసి మంచిగా రుద్దేసుకొని తర్వాత సోప్తో బ్రష్ చేసేస్తే అయిపోతుందండి. రిమూవ్ అయిపోతుంది. చాలా బాగా యూస్ అవుతుంది. టిప్ అండి, కల్లుపు మా ఆయనగా తీసుకొచ్చారు, రాక్ సాల్ట్. అయితే తెచ్చినప్పుడే ఎప్పుడు తడిగా ఉండదు. ఈసారి ఏంటంటే ప్యాకెట్లోంచి తీయగానే కొంచెం తడిగా అనిపించింది. అయితే ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. ఇదేంటంటే కొంచెం వాటర్ కొంచెం మన ప్లేట్లో వేసేసుకొని కల్లుపు ఒక పావు గంట నుంచి 10 నిమిషాలు అయితే ఎండలో పెట్టేశానండి. కొంచెం బాగా డ్రై అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇలా డబ్బాలో వేసుకునే ముందు, డబ్బాలో వేసిన తర్వాత ఇలా చెక్క స్పూన్ ఉంటుంది కదండి, ఈ మధ్యన ఐస్ క్రీమ్స్లో వాటిలో ఇస్తున్నారు కదా చెక్క స్పూను. ఈ చెక్క స్పూన్ అనేది కల్లుపులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా స్పూన్ కింద యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా తర్వాత కూడా బాగా తడిదనం అనేది రాదండి ఈ చెక్క స్పూన్ వల్ల. మీకు కానీ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం పట్టు చీరలు కట్టుకునే ఉంటాము. సో పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఇక్కడ అంచుల దగ్గర ఏంటంటే పిన్ పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎంత కొత్త పిన్ అయినా సరే వెంటనే దూరదు కదండి. బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే అందరి ఇంట్లో టీ జాలీలు ఉంటాయి కదండి. ఇలాగ స్టీల్ టీ జాలీ ఉంటుంది కదండి. పడగొట్టింది ఇలాగ పిన్నిస్ను మంచిగా షార్ప్ చేసుకోండి. ఇలాగ ఒక 10 to 20 సెకండ్స్ మనం చేసుకున్నాం అనుకోండి, ఇది పిన్నీస్ అనేది బాగా షార్ప్ అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ మనకి పిన్నీస్ అనేది తుప్పు పడతాయి కదండి, తుప్పు పట్టిన పిన్నీసులైనా సరే ఇలా టీ జాలీతోని తుప్పు అనేది వచ్చేస్తుందండి. బాగా పనిచేస్తుంది, బాగా యూస్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. చూసారు కదా, ఇలాగ నేను 6 పొరలు అయితే పెట్టానండి. పెట్టిన వెంటనే దూరిపోయింది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఈ టిప్ మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, సో కొబ్బరికాయ తీసిన తర్వాత ఈ కొబ్బరికాయ చిప్పలు అనేది మనం పడేస్తూ ఉంటాం కదా. సో పడేయకుండా మనకి మంచి యూస్ఫుల్ టిప్ అయితే నేను చెప్తున్నాను. అదేంటి అంటే, మన కొబ్బరికాయ పీచు కూడా, ఈ కొబ్బరికాయ చిప్ప అలాగే ఉంచుకొని ఈ పీచు కూడా మనం పడేయకుండా కొంచెం పీచు ఈ విధంగా చిన్న ముక్కలు చేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అండి, వెల్లుల్లిపాయ వచ్చిన తర్వాత ఆ పొట్టును కూడా పడేస్తాం కదా, అలా కాకుండా ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 కర్పూరం బిళ్ళలు, ఈ 2 కర్పూరం బిళ్ళలు బాగా మెత్తగా స్మాష్ చేసేసి మనం వెలిగించుకున్నామంటే మనకి దోమలైతే ఎక్కువ ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ఇలాగ వెలిగించి పెట్టండి. ఒక ధూపంలాగా పెడితేనండి దోమలు అయితే అస్సలు రావండి. ఈ స్మెల్కి అయితే దోమలు పారిపోతాయి, లేదంటే చచ్చిపోతాయి. చాలా మంచి టిప్ అండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ కొబ్బరికాయ అంటే అందరింట్లో ఇది అవైలబుల్ ఉండేవి. బయట నుంచి మనం ఆల్అవుట్ కూడా కొనుక్కోవాల్సిన పని లేకుండా మనమైతే ఈ విధంగా దోమలను అయితే ఇంటి నుంచి తరిమేయచ్చు. చూసారు కదండి, చూసారా, ఇది కొంచెం పొగ బాగా పట్టాలంటే కొంచెం ఊదండి. ఊదితే మొత్తం ఏంటంటే ఇలాగ మనకి మంట అనేది
పెద్దదవుతుంది. దీనివల్ల మంట కొంచెం వెలుగుతూ ఇలాగా ధూపంలాగా మనకి వస్తుందండి పైన పొగ. ఈ పొగ వల్ల దోమలైతే పారిపోతాయండి. మీకు ఎక్కడైనా పెట్టాలి కదండి, పెట్టడానికి సులువుగా ఉండడానికి ఇలాగ ఒక గ్లాస్ కానీ, నేనైతే పావుసే డొక్కు తీసుకున్నాను, పావుసే డొక్కులో కొబ్బరికాయ ఇలా పెట్టుకోండి. వేడిగా ఉన్న పాలు తొందరగా చల్లారాలి అంటే ఒక చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అదేంటంటే మనం ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం వేడి పాలు దీంట్లో పెట్టేసామనుకోండి, చల్లారిపోతాయి. ఇంకా ఫ్యాన్ కింద పెడితే ఇంకా తొందరగా చల్లారిపోతాయి. ఇంకా తొందరగా కావాలి అంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఈ చల్లదానికైతే పాలు చల్లగా అయితే అయిపోతాయండి. బూర్లు వేసుకుంటాం కదండి, సో బూర్లు సాయంత్రం అయ్యేసరికి లేదంటే మన్నాడైతే ఒక్కొక్కసారి బూర్లు ఎక్కువ చేసుకొని ఉంచుకుంటాము. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకున్నప్పుడు మన్నాడు అయ్యేసరికి బాగా గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఫ్రెష్గా చాలా సాఫ్ట్గా ఉండాలంటే ఈ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. మనం కొంచెం బాగా మరుగుతున్న పాత్ర ఉంటుంది కదండి, మరుగుతున్న గిన్నెలోని ఇలాగ మీకు ఎన్నంటే ఎన్ని బూర్లు ఉన్నాయో ఆ బూర్లు మనం ఇలా గిన్నెలో పెట్టుకొని ఒక 1 మినిట్ చాలండి. 1 మినిట్లో మీకు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది బూరి. అంతేకాకుండా వేడిగా కూడా తినచ్చండి. మీకు టిప్ నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అవుతుంది. అంతేకాకుండా అంత వేడిగా కూడా ఉంటుందండి. వేడిగా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. టిప్ అండి, మనకి జనరల్గా ఏంటంటే ప్యాకెట్లు ఓపెన్ చేస్తాం కదండి, ఇలాగ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు నాకేమంటే ఒక్కొక్కసారి కత్తెర మనకి కనిపించకపోవచ్చు కదా. కనిపించకపోతే ఏం చేస్తాము, అయ్యో కత్తెర కనిపించలేదు అని చెప్పేసి హడావిడి పడుతూ వెతుకుతూ ఉంటాము. అలా కాకుండా మన దగ్గర చిల్లర కాయిన్స్ ఉంటే చాలండి. చిల్లర కాయిన్స్లో చక్కగా మనకి లేకుండానే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, ఒక 1 రూపీకి కానీ 2 రూపీస్ కానీ కాయిన్ పెట్టేసి ఇలా ఈజీగా అయితే చింపచ్చండి. చాలా చాలా ఈజీగా అవుతుందండి. అంటే మీకు చూపించడం గురించి నేనైతే 2-3 సార్లు కూడా చింపి చూసారు కదండి. వెంటనే ఇలా అంటే అలాగైతే విరిగిపోయింది ఇలా చిల్లర కాయిన్స్తో. చూసారు కదండి ఎంతో ఈజీగా మనకైతే కత్తిరి లేకుండానే చిల్లర కాయిన్స్తో ఈజీగా అయితే మనం కత్తిరించేసుకోవచ్చు. నేనైతే 3 టైమ్స్ కత్తిరించానండి పక్కన పెట్టి. టిప్ అండి, గోధుమ పిండి ఏదైనా పిండి కానీ మనం జల్లించినప్పుడు మనకి పిండి చుట్టుపక్కలంతా పడిపోతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా ఒక గ్లాసు సహాయంతో, గ్లాసులో ఇలాగా పిండి కలుచుకునే గ్లాసులు ఉంటాయి కదండి, సో ఇలా గ్లాస్లో మనం పిండి వేసుకొని జల్లెడలో రివర్స్ బోలించి ఇలా నెమ్మదిగా జల్లెడ చేసుకున్నాం అనుకోండి, పిండి జల్లించుకున్నామంటే చుట్టుపక్కల అంతా పడుతూ పిండి వేస్ట్ అవ్వదు, క్లీనింగ్ పని కూడా తగ్గుతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా మనమైతే ఈ విధంగా జల్లేసుకోవచ్చు. ఇలా కొంచెం జల్లించుకున్న తర్వాత ఇలా చేతితో మనం జల్లించేసుకుంటే అయిపోతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరికాయలు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు పలుచగా వస్తాయి నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల. అలా కాకుండా చిక్కగా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ పాటిస్తే చాలు. ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు మనం తీసుకునేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఎన్ని కొబ్బరికాయ ముక్కలు అంటే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి వాటర్ కూడా మనకి ఎంత బిర్యానీలో కానీ కొబ్బరి అన్నంలో కానీ ఎంత వాటర్ వేసుకోవాలో ఫస్టే మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్నామంటే ఈజీగా కొబ్బరి పాలు అయితే తీసేసుకోవచ్చు అండి. ఫస్ట్ గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరికాయ అనేది మంచిగా గ్రైండ్ అవుతుంది. తర్వాత మనకి మీ వాటర్ ఎన్ని అయితే అన్ని వాటర్ అయితే దాంట్లో వేసుకొని కొబ్బరి పాలు ఈజీగా తీసుకోవచ్చు. ఈ టిప్స్ నచ్చాయా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టిప్స్తో. అంతేకాకుండా మన ఛానల్లో టిప్స్ ఉన్నాయండి, అంతేకాకుండా రెసిపీస్ కూడా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.